దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అనీష్ కురువిల్లా. నిజానికి ఆయన డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన తీసిన ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలు పెద్ద ప్రభావాన్ని చూపలేదు. దీంతో నటనపైనే ఫోకస్ పెట్టారు. అయితే ఓటీటీకి వచ్చాక మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో జీ5 కోసం గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్ చేశారు. తాజాగా ఆయన దర్శకత్వంలో హాట్‌స్టార్లో ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సిరీస్ కి కథ అందించడం మరో విశేషం. సైంటిఫిక్ ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? అనీష్ కురువిల్లా దర్శకుడిగా తన మార్క్ చూపించారా? ప్రశాంత్ వర్మ రైటింగ్ లో ఎలాంటి మెరుపులున్నాయి? విశ్వక్ సేన్ అంటే అశుతోష్ రాణా పెద్ద శాస్త్రవేత్త. తన ప్రయోగాల కోసం ఏకంగా ఒక ఐలాండ్ కొనుగోలు చేస్తాడు. తన ఆస్తి మొత్తం 24,000 కోట్లు. అనుకోకుండా ఓ విమాన ప్రమాదంలో చనిపోతాడు విశ్వక్ సేన్. తన ఆస్తి ఎవరికి చెందాలని దానిపై ఓ వీలునామా రాస్తాడు. ఆ వీలునామా ప్రకారం విశ్వ కుటుంబం సభ్యులందరికీ లెటర్స్ వెళ్తాయి. విక్కీ, ఝాన్సీ, భానుచందర్, మీనా, మున్నా, అదితి, ఈషాతో పాటు మరికొందరు ఆ లెటర్స్ పట్టుకుని మోక్ష ఐలాండ్ లో అడుగు పెడతారు. ఆ ఐలాండ్ కి మేనేజర్ మాయా విశ్వక్ రాసిన వీలునామాలోని కండిషన్ చెప్తుంది. ఆస్తి రావాలంటే అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వారం రోజులు ఆ ఐలాండ్ లో స్టే చేయాలి. అలా వారం రోజుల పాటు అక్కడ స్టే చేసిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఇందుకు విశ్వక్ చేస్తున్న ప్రయోగాలేమిటి? 15 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న విశ్వక్ ఇదంతా ఎందుకు చేశాడు అనేది మిగిలిన కథ. పేపర్ మీదున్న అక్షరాల్ని విజువల్ గా ట్రాన్స్లేట్ చేయటం చాలా గొప్ప ఆర్ట్. కెమెరా, యాక్షన్, ఎమోషన్, అంబియన్స్, మ్యూజిక్ ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్ గా కుదరాలి. పేపర్ మీద ఉన్న సీన్ లోని డెప్త్ 50% విజువల్ గా చూపించగలిగినా పాస్ అయిపోయినట్లే. కాకపోతే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈ విషయంలోనే లెక్క తప్పుతుంటారు. ఈ సిరీస్ దర్శకుడు అనీష్ కురువిల్లాలో కూడా ఈ తడబాటు కనిపించింది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే మిస్టరీ థ్రిల్లర్స్ కి సరిపోయే పాయింట్ ఇదే. ఓ 10 మందిని ఒక్క చోటికి చేర్చి మిస్టీరియస్ గా ఒక్కొక్కరు చనిపోయేలాంటి డెత్ గేమ్స్ కాన్సెప్ట్. పైగా ఇందులో కొన్ని సైంటిఫిక్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవి స్క్రీన్ మీదకి గ్రిప్పింగ్ గా రాలేదు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 30 నిమిషాలకు పైనే. తొలి ఎపిసోడ్ ఇన్విటేషన్ తో కథ ఆసక్తిగా మొదలు పెడతారు. విశ్వక్ సేన్, అతడి ప్రయోగాలు, మోక్ష ఐలాండ్, ఆస్తి వీలునామా ఇవన్నీ తర్వాత వచ్చే సన్నివేశాలపై ఆసక్తిని పెంచుతాయి. అయితే రెండో ఎపిసోడ్ నుంచి కథనం ట్రాక్ తప్పేస్తుంది. దీనికి కారణం చూస్తున్న ఆడియన్స్ కి ఒక్క క్యారెక్టర్ తో కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. 100 మంది క్యారెక్టర్స్ ని పెట్టి తీసిన స్క్విడ్ గేమ్ లో కూడా సియోంగ్ ఈ హున్ పాత్రతో పాటు ట్రావెల్ అవుతాడు ప్రేక్షకుడు. కానీ ఈ సిరీస్ లో అలాంటి ఒక ముఖ్యమైన కథని నడిపించే పాత్ర కనిపించదు. ర్యాండమ్ గా ఎవరెవరో చనిపోతుంటారు, కొందరు అదృశ్యమైపోతుంటారు, ఏవేవో వింతగా జరుగుతుంటాయి. కానీ ఆడియన్స్ కి ఎలాంటి థ్రిల్ రాదు. కారణం ఆ పాత్రపై ఎలాంటి సింపతి, ఎంపతి ఉండకపోవడం. 2 నుంచి 6 ఎపిసోడ్ వరకు జరిగే సంఘటనలు ఆసక్తి రేకెత్తించకపోగా సహనానికి పరీక్షలా ఉంటాయి. చివరి 2 ఎపిసోడ్స్ లో అసలు పాయింట్ ని రివీల్ చేస్తారు. ఈ అమరత్వం పాయింట్ ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ సినిమాల్లో టచ్ చేసింది. ఆ పాయింట్ కి కాస్త థ్రిల్, ట్విస్ట్ ని జోడించి చూపించారు. చివరి ఎపిసోడ్ లో వచ్చే ఓ ట్విస్ట్ బాగుంది, కానీ దాని చుట్టూ ఇచ్చుకునే సవరణ మరీ తికమకగా ఉంది. కాన్సెప్ట్, సస్పెన్స్ అంతా క్లైమాక్స్ లోనే రివీల్ చేయడం వలన వచ్చిన చిక్కది. అశుతోష్ రాణా మెథడ్ యాక్టర్. ఆయనకి ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో దూరిపోయే స్వభావం ఆయనది. ఆయన పోర్షన్ వరకు డీసెంట్ గా చేశారు. ఆ తర్వాత ప్రియా ఆనంద్, నందు పాత్రలకు కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంది. అయితే పాత్రల నడకలో క్లారిటీ ఉండదు. భానుచందర్ లాంటి నటుడిని సరిగ్గా వాడుకోలేదు. సోనియా అగర్వాల్ క్యారెక్టర్ కూడా తేలిపోయింది. రోషన్ కనకాల ఈ థ్రిల్లర్ లో నాన్ సింగ్ అనిపించాడు. తేజస్వి మడివాడ కాస్త అతిగా కనిపిస్తుంది. అక్షర గౌడది లేడీ విలన్ లాంటి పాత్ర. మిగతా పాత్రలకు పెద్ద ప్రాధాన్యత లేదు. టెక్నికల్ గా ఈ సిరీస్ కి యావరేజ్ మార్కులు పడతాయి. చెప్పడానికి ఓ ఐలాండ్ ఉంది, కానీ దాన్ని టీవీ సీరియల్స్ లో చూపించినట్లు షూట్ చేశారు. థ్రిల్లర్ కి సరిపోయే అంబియన్స్ లేదు. లైటింగ్ కూడా సరిగ్గా లేదనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో. గ్రాఫిక్స్ నైపుణ్యం కూడా అంతంత మాత్రమే. బీజిఎం ఎఫెక్టివ్ గా లేదు. కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా లోపాలు కనిపించాయి. చాలా సీన్స్ లాజిక్ కి దూరంగా ఉంటాయి. మొత్తానికి ఈ సిరీస్ ఆడియన్స్ కి కావాల్సిన థ్రిల్ ఇవ్వలేకపోయింది.